రజనీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన పడయప్ప చిత్రంలోని నీలాంబరి పాత్ర గురించి ఆసక్తికరమైన బ్యాక్స్టోరీ వెలుగులోకి వచ్చింది. ఈ పాత్రకు రజనీకాంత్ మొదట ఐశ్వర్యరాయ్ను ఎందుకు అనుకున్నారు? చివరికి రమ్యకృష్ణకు ఆ పాత్ర ఎలా దక్కిందో ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో కొన్ని ప్రత్యేకమైన చిత్రాలలో పడయప్ప ఒకటి. ఇదే సినిమాను తెలుగులో నరసింహ పేరుతో డబ్బింగ్ చేశారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్బస్టర్ సక్సెస్గా నిలిచింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 25 సంవత్సరాల తరువాత ఆ సినిమా చేశారు. ఇప్పటికీ కూడా ఆ సినిమాకి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. అలానే ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ఈ సినిమా విడుదలవుతుంది. మొత్తానికి ఈ సినిమా వెనకున్న కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో రూపంలో తెలిపారు. ఈ సినిమాలో నీలాంబరి అనే పాత్రకు ఐశ్వర్యరాయ్ కరెక్ట్. ఆవిడే ఈ పాత్రను చేయాలి. రజనీకాంత్కి అనిపించిందట. అప్పుడు రవికుమార్ సార్ ఆవిడ చాలా బిజీగా ఉంది. చాలా ట్రై చేస్తున్నాను. 3-4 సంవత్సరాలు మంచి బిజీగా ఉన్నారు అని చెప్పారు. అయినా ఈ పాత్రకి ఆమె కరెక్ట్. ఒక 2 సంవత్సరాలు ఎదురు చూసిన పర్లేదు అని రజనీకాంత్ కూడా నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ పాత్ర ఆమెకు చేయడం ఇష్టం లేదు అని చెప్పేశారట. ఇష్టం లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మనం ఎదురు చూడటం అనవసరం అని రజనీకాంత్ వదిలేశారు. ఆ తర్వాత నీలాంబరి అనే పాత్రను ఎవరు చేస్తారు అని రవికుమార్ని అడిగారట రజనీకాంత్. అయితే శ్రీదేవి, మీనా, మాధురి దీక్షిత్ అని చాలామంది పేర్లు చెప్పారట రవికుమార్. కానీ ఎవరికీ కూడా ఆ కళ్లలో ఆ పొగరు కనిపించడం లేదు. ఏం చేద్దామని అనుకున్న తరుణంలో హైదరాబాదు నుంచి రవికుమార్ ఫోన్ చేశారు. సార్ నేను మీకు ఒక పేరు చెప్తాను కొంచెం ఆలోచించండి అని చెప్పారట. ఆ తర్వాత రమ్యకృష్ణ పేరు చెప్పారట. అయితే కొన్ని రోజులు తర్వాత లిఫ్ట్లో నుంచి రమ్యకృష్ణ నడిచి వస్తుంటే ఆ కళ్లల్లో పవర్ రజనీకాంత్కి కనిపించిందట. ఆ తర్వాత 2 కేజీలు వెయిట్ అనగానే పెరిగింది అంటే సూపర్గా ఉంటుంది అని అనిపించింది. మొత్తానికి నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయారు. ఇప్పటికీ రమ్యకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించినా కూడా నీలాంబరి అనే పాత్ర ఆమె కెరియర్కి చాలా ప్రత్యేకంగా ఉండిపోతుంది. నీలాంబరి, శివగామి పాత్రలు రమ్యకృష్ణ కెరియర్లో చిరస్థాయిగా మిగిలిపోతాయి. మొత్తానికి ఎవరు చేయవలసిన పాత్రలు వాళ్ల కోసమే రాసిపెట్టి ఉన్నాయి అన్నట్లు ఐశ్వర్యరాయ్ చేయాల్సిన పాత్ర రమ్యకృష్ణ చేశారు. మొత్తానికి కొన్ని పాత్రలు కొందరి కోసమే రాసిపెట్టి ఉన్నాయని ఈ సంఘటన నిరూపించింది. రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయి చరిత్ర సృష్టించారు. ఆ పాత్ర ఆమె కెరీర్కు మాయని మచ్చగా నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.